యాసంగి అయినా రైతు భరోసా వచ్చేనా? రైతు భరోసా అంటే రైతు బంధు, కేసీఆర్ పైసలు అంటాం కదా మన ఊర్లలో, దాన్ని ఇప్పుడు రైతు భరోసా అని పేరు మార్చిరు కానీ పైసలు మాత్రం అయ్యే పైసలు. అవి కూడా అప్పుడేమో ఒకటిసారి అటక్కన వచ్చేటివి, ఇప్పుడేమో నాంచి 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 5-6 నెలలు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రాపర్గా వచ్చేటట్టు అవకాశం లేదు. యాసంగికైనా రైతు భరోసా వచ్చేనా? ఇప్పుడు ఆనాకాలం ఇప్పుడు స్టార్ట్ కావాలి, ఇది అయిపోయింది. వచ్చే యాసంగికైనా రైతు భరోసా వస్తుందా? ఇప్పుడు మళ్ళీ అవే 10,000. ఇప్పుడు వచ్చేటి ఆనాకాలానికి వచ్చేటి 10,000. మన ఏమన్నాడు ఇదే రేవంత్ రెడ్డి, ఈసారికి ఎట్లా కొత్తగా వచ్చినాం కదా, కుర్చీ దులుపుకుంటున్నాం జర కూర్చోవడానికి, ఈసారికి మీరు కేసీఆర్ 10,000 తీసుకోరి అని చెప్పిండు. కేసీఆర్ 5,000 ఎకరాల లెక్కన, ఒక విడతకు ఎకరానికి 5,000 లెక్కన తీసుకోరి, వచ్చేసరికి నేను 15,000 ఇస్తా, ఎకరానికి ఏడాదికి 15,000, ఒక విడత కింద 7,500 రూపాయలు ఇస్తా ఎకరానికి అన్నాడు. కానీ ఈసారి కూడా అవే 5,000 గత అయినాయి. ఈసారి మరి వచ్చే ఆనకాలం, మళ్ళీ వచ్చే ఎండాకాలం ఉంటుంది కదా యాసంగి, ఇప్పుడు వచ్చేది ఇది ఆనకాలం పంటలు ఇప్పుడు మనం వేసుకున్నట్టువి, ఇంకా యాసంగి ఎండాకాలం ఉంటుంది కదా, అప్పటికైనా వస్తుందా పోనీ అనేటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా ఖరారు కాని విధి విధానాలు, అసెంబ్లీలో చర్చిస్తామన్న తుమ్మల, సాగు చేసే వాళ్ళకి రైతు భరోసా త్వరలోనే ప్రకటిస్తామన్న తుమ్మల, మంత్రి మాటలతో రైతుల్లో ఆందోళన. ఎట్లుంటుందంట అయ్యా అంటే ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఇవి కొంతమంది ఏమో సాగు చేస్తేనే ఇవ్వాలి, నిజంగా ఎందుకు ఇవ్వాలి సాగు చేయని భూములకు, ఎట్లా గుర్తిస్తావు నువ్వు సాగు చేసిన భూమి సాగు చేయని భూమి? కేసీఆర్ ఏం చేసిండయ్యా అంటే ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చిండు ఎకరానికి. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి 10,000 లెక్కన ఇచ్చిండు. అది సంవత్సరానికి 10,000 6 నెలలకు ఒకసారి, అంటే ఏడాదిలో 2 సార్లు ఇచ్చిండు. పంటకు ముందు ఒకసారి 5,000, ఇంకొకసారి 5,000. అంటే వానాకాలం పంటకు 5,000, యాసంగి పంటకు 5,000 అన్నమాట. ఇట్లా 2 విడతలుగా ఇచ్చేవాడు కేసీఆర్, ఇట్లా ఇచ్చేవాడు. అయితే ఈ ఎకరాల పైసలు ఇచ్చే క్రమంలో ఎక్కడ కూడా కేసీఆర్ నేను సాగైన భూమికే ఇస్తా ఇట్లాంటివి పెట్టలే. ఎందుకంటే నేను చెప్తా ఎందుకు పెట్టలేదంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ముచ్చట చెప్తాను నేను మీకు. దుచ్చర్ల సత్యనారాయణ అని ఉంటాడు ఒక ఆయన, తెలుసా మీకు? నల్లగొండలో ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు. ఫ్లోరైడ్ మీద నీళ్ళ మీద కొట్లాడినటువంటి వ్యక్తి, మంచి పర్యావరణవేత్త, అంటే చెట్ల మీద పుటల మీద ప్రకృతి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఒక 70 ఎకరాల భూమి ఉంది. ఈ దుచ్చల సత్యనారాయణ అన్నటువంటి ఈయనకు ఒక 70 ఎకరాల భూమి ఉంది. ఈ 70 ఎకరాల భూమిలో ఆయన ఏం పంటలు వేసుకోడు, ఏం పంటలు వేయడు. అంతరించిపోతున్నటువంటి అడవులను దృష్టిలో పెట్టుకొని, అంతరించిపోతున్నటువంటి అడవులు, ఆ అడవుల్లో ఉన్నటువంటి ఎన్నో చిన్న చిన్న పశుపక్షాదులు, క్రిములు, పాములు, ఇవన్నిటి ప్రతి జీవి వల్ల ఈ భూమికి ఉపయోగం ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. అది ఈ జీవి వల్ల దీనికి అవసరం లేదన్నటువంటిది ఉండదు. క్రిమి కీటకాలు ఉండాలి, పక్షులు ఉండాలి, పిట్టలు ఉండాలి, పులులు ఉండాలి, సింహాలు ఉండాలి, పాములు ఉండాలి, తేళ్ళు ఉండాలి, ఎలుకలు ఉండాలి, అన్నీ ఉండాలి. భూమి మీద అన్నీ ఉంటేనే అప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి, టైంకు వర్షాలు వస్తాయి, కాలం మంచిగా అవుతుంది, అంత మంచిగా ఉంటుంది. లేకపోతే కరోనా లాంటి రకరకాల రోగాలు వచ్చి జనాలను చంపుకొని పోతుంది. సో కాబట్టి ఇట్లా ఆయన ప్రకృతి ప్రేమికుడు. ఆయనకు 70 ఎకరాల భూమి ఉంది. 70 ఎకరాల భూమిలో ఆయన ఏ పంట వేయలే, కేవలం అడవిని మాత్రమే పెంచుతూ ఉన్నాడు. అడవిని, ఆ 70 ఎకరాలల్లో అడవిని మాత్రమే పెంచుతూ ఉన్నాడు. అంటే ఈ 70 ఎకరాలల్లో ఈ చెట్టు ఉంటుంది, ఈ చెట్టు ఉండదు అని ఉండదు, అన్ని చెట్లు ఉంటాయి. అన్ని చెట్లు ఉంటాయి, అన్ని రకాల చెట్లు ఉంటాయి ఈ 70 ఎకరాలల్లో. పశువులు పక్షాదులు అక్కడ ఎందులో కూడా గింత కూడా ఆయన చెట్టును కొట్టి అమ్ముకోవడము, కలపను అమ్ముకోవడం చేయడు. అట్లనే అవే పెరగాలి, అవే ప్రకృతికి ఆసర కావాలి, అవే మళ్ళీ కూలాలి, అవే భూమిలో కలిసిపోవాలి, చెదలు బట్టి అవే బలం కావాలి. ఇలాంటి ప్రకృతి ప్రేమికుడు ఆయన. 70 ఎకరాల భూమి ఉంటే ఈయన తనకున్నటువంటి భూమి మొత్తాన్ని 70 ఎకరాల భూమిని అడవికి, ప్రకృతి కోసం దానం చేసిండు. ఈయనకి ఇప్పుడు దుచ్చసత్యనారాయణ ఆయనకు జీవనాధారం ఇదే 70 ఎకరాల మీద వచ్చేటువంటి రైతు బంధు. ఇదొక ఆస్పెక్ట్. రైతు బంధు వచ్చేటువంటి పైసలతోటి ఆయన జీవనం సాగుతూ ఉంటుంది. మళ్ళీ అదే అడవికి ఆయన ఖర్చు పెడతా ఉంటాడు. అంటే ఆ అడవిలో ఎక్కడైతే చెట్లు, రకరకాల చెట్లు కావాలి కదా, అన్నీ ఉండాలి కదా, అలాంటివి ఆ డబ్బులు పెట్టి అలాంటివి తీసుకొచ్చి ఆ చెట్ల ఇత్తులు తీసుకొచ్చి పెడతాడు ఆడాడ. ఆ అడవి సంరక్షణ కోసం ఏ ఒక్కరు కూడా అడవుల నుంచి ఒక్క చెట్టు కొట్టకపోవద్దు, ఒక్క పక్షుల వేట కానీ లేకపోతే కుందేళ్ల వేట కానీ ఇట్లాంటివి చేయొద్దు. అట్లాంటి వాటి కోసం ఆ డబ్బులు వాడుతూ ఉంటారు. అది ప్రకృతి కోసం. 70 ఎకరాలు ఎవడైనా 70 ఎకరాల భూమి ఉంటే దాంట్లో
పంటలు వేసుకొని లక్షాదులు కోట్లు సంపాదించుకోవాలని చూస్తాడు, కానీ ఆయన ప్రకృతి కోసం దానం చేసిండు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇది పక్కన పెడతారు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఇదే ఇందిరమ్మ భూములు ఇచ్చింది, మీకు గుర్తుకుందా? భూములు ఇచ్చింది. ఏది ఇందిరమ్మ రాజ్యంలో కొంత భూములు ఇచ్చారు, అసైన్డ్ భూములు ఇచ్చారు కాంగ్రెస్ పాలనలో. ఈ అసైన్డ్ భూములకి ఎట్లుంటాయంటే, ఇప్పుడు సపోజ్ మా ఊర్లో కూడా చాలామందికి ప్రభుత్వం భూములు ఇచ్చింది. ఆ భూములు ఏముంటాయంటే సౌళ్ళు, లేకపోతే వాగుల పొంటి, వానల పొంటి, రాళ్ళు రప్పలు, ఆ రాళ్ళ గుట్టలు, లేకపోతే ఆ గుట్టార పొంటి. ఆ భూమి ఏ భూమి కూడా సాగుకు సాధ్యం కాదు, సాగు చేయలేము మనం దాన్ని. మనకు భూమి ఉంటుంది, పేరు మీద మనకి ఎంత ఉంటుంది, ఏదో ఆధారం ఉండాలి కాబట్టి. తవ్వ కోసమో ప్లాట్ల కోసమో రేపనాడు ఏమైనా వెంచర్ అయితే కొనుక్కుంటారు వాళ్ళు, అదవుతుంది. అయితే ఆ భూమిలో ఏమి సాగు చేయలేరు, సౌడు కాకపోతే సౌడు షెర్లల్లా ఇట్లాంటివి ఉంటాయి. అవి కేవలము పశువులు మేపుకోవడానికి దీనికోసం ఉంటుంది. ప్రభుత్వం భూమి ఇచ్చింది కానీ ఆ భూమి వల్ల రూపాయి ఆమెదాన్ని రాదు మనకు. ఇప్పుడు రైతు బంధు పుణ్యాన ఈ ఎకరం 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చినటువంటి వాళ్ళకు ఈ రైతు బంధు పైసలు వస్తున్నాయి. ఈ రైతు బంధు పైసలు వస్తున్నాయి. ఇది కూడా ఒక కింతకు వాళ్ళకు అప్పటిదాకా పనికిరానటువంటి భూమి, ఉన్న ఉపయోగమైనటువంటి భూమి, దానివల్ల ఆ 2 ఎకరాలకు ఈ ఏడాదికి 10,000 చొప్పున రావడం వల్ల, 20,000 రావడం వల్ల పిల్లలకు స్కూల్ ఫీజులలో లేకుంటే ఏదో ఒకటి ఆ కుటుంబాలు బతకడానికి ఆశ్రయితుండే. వాళ్ళు పైసలు వస్తే పోయి బ్యాంకులో వేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోరు ఎవరు కూడా. ఈ రైతులకు పైసలు ఇస్తే ఏం చేస్తాడు, మార్కెట్ అనే పెడతాడు. ఇట్లా రొటేషన్ అవుతూ ఉండే. ఈ పేద కుటుంబాలు మళ్ళీ ఈ భూములు ఎవరికి ఇస్తారు, దళితులకు, బీసీలకు, అణగారిన వర్గాలకు, భూమి లేని వాళ్ళకు, పేదవాళ్ళకు భూములు ఇస్తారు. ఆ భూములు పండేటందుకు పంట వండదల్లా. పండినప్పుడు కనీసం ఈ రైతు బంధు పైసలన్నా తోటి వాళ్ళు పండినా పండకపోయినా ఆ భూమిలో ఎంతో కొంత దాని మీద బతుకుతున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి, ఈ సాగు చేయని భూములు ఏవైతున్నాయో, సాగుకు పనికిరాని భూములు ఏవైతున్నాయో ఆ భూములు వీటికి కూడా రూపాయి ఏడంట. మరి ఆ సాగును ఎట్లా గుర్తిస్తావా నువ్వు? ఈ సంవత్సరం నేను పంట వేసిన, వచ్చే సంవత్సరం పంట వదిలేస్తా, అట్లా నేను పంట వేయలేదు ఎట్లా గుర్తిస్తావు అంటే మళ్ళీ ఒక ఆఫీసర్ని పెడతావు. ఆ ఆఫీసర్ వానికి లంచం ఇచ్చో పాసం ఇచ్చో ఏదో చేసో కాంగ్రెస్ పైరవీలు ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎంత దుర్మార్గం అంటే, మంచిగా నిమ్మలంగా రొట్టు నుంచి ఇచ్చినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు చాలా కాంప్లికేట్ చేసి రకరకాల చిక్కుముడ్లు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా కష్టం చెప్తున్నా కదా. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఇప్పుడు కేసీఆర్ నేను ఏమంటారు చూస్తావు ఏతుల కంటే ఏమో అయితే ఇంకోటి ఏదో అయిందంట కథ. ఇప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చిండు కదా, నేను 15,000 ఇస్తా అని చెప్పేసి అర్రాస్ పాట వాడిండు. ఈ 15,000 ఇచ్చు అంత ముచ్చట కాదు. ఈ 10,000 ఏడాదికి ఇస్తేనే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తే 7,700 కోట్లు అవుతుంది. 7,700 కోట్లు. మరి ఇదే 15,000 లెక్కనిస్తే దీనికి 7,700 కోట్లు అయితే ఇది ఒక 11,000 కోట్లు ఈజీగా అవుతుంది. ఏది దీనికోసమే పట్టదారులకు. మళ్ళీ ఈ మోదీ ఏం చెప్పి 20 లక్షల మంది రైతులకు, కౌలు రైతులకు 20 లక్షల మంది కౌలు రైతులకు సేమ్ ఎకరానికి 15,000 ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకొక 15,000. 20 లక్షల మంది అంటే ఇది మొత్తం ఒక 70 లక్షల మంది వేసుకుంటే 20 లక్షల మందికి వేసుకుంటే కమ్సే కమ్ ఇది ఒక 3,000 కోట్లు వేసుకో. 3,000 కోట్లు 4,000 కోట్ల దగ్గర అయితే దగ్గర ఇది ఒక 4,000 కోట్లు వేసుకో. వ్యవసాయ కూలికి ప్రతి వ్యవసాయ కూలికి ఏడాదికి 12,000 ఇస్తా అన్నాడు. 12,000 ఇది ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు అవుతుంది. ఇది ఇంకెక్కువనే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఉన్నదనుకో, నాకు భూమి ఉంది, మా అమ్మకి భూమి ఉంది, మా అమ్మకి భూమి లేదు. మా అమ్మ వ్యవసాయ కూలికి ఉందా, 12,000 తెచ్చుకోవచ్చు ఏడాదికి. కానీ అది సాధ్యం అవుతుందా? ఇక చూడు ఇప్పుడు ఎంతలో అయింది. ఇప్పుడు ఏడాదికి 7,000 కోట్లతో అయిపోయేది, ఇది ఒకటి 17 కోట్లు, 17,000 కోట్లు కావాలి ఏడాదికి. అంటే గతంలో వచ్చిన దానికంటే దాదాపు 10,000 కోట్లు ఎక్కువ కావాలి. ఏడాదికి 10,000 కోట్లు కేవలం రైతు భరోసా కోసమే కావాలి. అవుతుందా? సాధ్యం అవుతుందా? పింఛను పెంచామంటే పెంచిన పింఛన్ ఏమంటేనే ఇస్తలేడు ఈయన. 2,000ని 4,000 చేయడానికనే శాతం అవుతలేదు ఆయనకు. 2,000 పింఛన్ ఉంది ఇప్పుడు, దాన్ని 4,000 పింఛన్ చేయమంటేనే శాతం అవుతలేదు. 6 నెలలు అయిపోయి 7వ నెల నడుస్తుంది ఈయన సంసారం చేయబట్టి కూడా. ఈ సంసారం చేయబట్టి 7 నెలలు నడుస్తున్నా కానీ మళ్ళీ గదే పాత పింఛను. గతంలో పింఛను టైంకి వచ్చాడు, ఇప్పుడు ఆ టైం కూడా వస్తలేదు. అయిపోయి మింగడం మొదలుపెట్టారు ఇప్పుడు వీళ్ళు. సో కాబట్టి ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య ఈ రైతు భరోసా వచ్చేది కూడా అనుమానమే. వచ్చే యాసంగిలో కూడా రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం లేదు. నేను ఎత్తి నోరు కొట్టుకున్నామన్న ఎన్నికలకు ముందు. ఒరే నాయన మళ్ళీ మీరు కాంగ్రెస్ వాళ్ళని కొట్టేస్తే రైతు బంధు రాదు, రైతు ఏది రాదురా బాబు, మీ పని గోయింది అవుతుంది అని చెప్పిన. ఇప్పుడు అదే అవుతుంది. ఇంకా రేపు ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ఈ రైతు భరోసాకు కూడా నీకు తెల్ల రేషన్ కార్డు కావాలి, నీకు బండి ఉండొద్దు, కారు ఉండొద్దు, ఇల్లు ఉండొద్దు అంటే ఇంకా అడకతింటానికి వెళ్తుంది నువ్వు. ఇంకా అప్పుడు ఏ రైతు ఎలిజిబుల్ కాడు. ఇంకా వీటన్నిటికంటే రైతు బీమా, ఈ రైతు బీమా ఉందా? ఈ రైతు బీమా అంటే ఎవరన్నా సపోజ్ మన ఇంట్లో కాలం చేస్తే చనిపోతే ఆ చనిపోయినటువంటి పేరు మీద ఎకరం ఉన్నా, అర్ధెకరం ఉన్నా, 1 గుంట ఉన్నా నెల తిరగక ముందుకే 5 లక్షల రూపాయలు వచ్చేది ఇంటికి. ఇప్పుడు ఈ కార్యక్రమం లేదు, బంధు ఎత్తేసిరు మొత్తానికి.
ఎత్తేసిరు ఇప్పుడు ఇక రావు. ఊరల్లో ఎవరైనా చనిపోతే అంటే ఇప్పుడు ఆగస్టు వరకు వస్తుంది. ఆగస్ట్ తర్వాత మళ్ళీ ప్రీమియం కట్టాలి. 600 కోట్లు 800 కోట్లు ఉంటుంది కట్టేటిది. అది కట్టాలి. అది కట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ 5 లక్షలకు కూడా ఎవరైనా చనిపోతే వచ్చే 5 లక్షలు కూడా గోవింద మంగళమే ఇక. సో ఈ విధంగా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ అంటే ఏమనుకున్నారు, తమాషా అనుకున్నారు. మార్పు అంటే ఈ రకమైన మార్పు ఉంటుంది అన్నమాట. మీకు అర్థం కాని విషయం.